మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరెంతమంది దేవుని మాటలు వింటున్నారు? వినకుండా వాటిని పక్కకు తోసివేస్తున్నారు నాకు తెలియదు. కొంతమంది ఈ చెవితో వింటారు, ఈ చెవితో ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తారు. అలాగుంటున్నారో మీరు, ఎలాగుంటున్నారో మీకు మీరే రేపొద్దుట సమాధానం చెప్పాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అనేకమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన మాటల ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ స్థలంలో దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మీరు చాలామంది ఆరాధన తీసుకుంటున్నారు. ఆరాధన తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆరాధన తీసుకునేటువంటి వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ ఉన్నారు. మన గ్రామంలో కానివ్వండి, మన సంఘంలో కానివ్వండి, మన కుటుంబాల్లో కానివ్వండి. ఆరాధన తీసుకునే వారు ఎంతమంది ఉన్నారో, ఆరాధన తీసుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీరు ఒక్కసారి మీ గృహాల్లో ఆలోచన చేయండి. ఎందుకనంటే దేవుడు తన మహాదయను బట్టి, ఆయన మహాకృపను బట్టి మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మారు మనసు పొందడానికి దేవుడు మన కృప చూపించాడు. ఎవరో ద్వారా, ఏ సేవకుడు ద్వారా, లేదా సువార్త కోడికల ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు మనలను కాపాడి ఆయన రక్తము ద్వారా మనలను విమోచించాడు. విమోచించబడిన మనము ఏం చేయాలి, ఎలా జీవించాలి అన్న దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విమోచించబడిన వారికి ఇచ్చిన బాధ్యత ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు చాలా విషయాలు జ్ఞాపకం చేశారు. ఈ సమయంలో ఒక్క విషయాన్ని మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీకు అందరికీ తెలుసు. ఏం చెప్పారు ప్రభువారు? చెప్పండి, ఏం చెప్పారు అమ్మా? ఏం చెప్పారు? శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చదివిస్తాను. మీకు అందరికీ మనకందరికీ బాగా పరిచయం ఉన్న మాట. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. చెప్పండి, చూడకుండా చెప్పాలి. మార్కు 16:16. బైబిల్ తీర్చి చెప్తున్నారు, తీర్చకుండా చెప్పాలి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఇది శిష్యులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఏమని చెప్పాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ఇది శిష్యులకు చెప్పిన ఒక మాట. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రభు శిష్యులతో? ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రభు. ఇంకొక మాట ఏం చెప్పాడు చెప్పాలి? శిష్యులు వెళ్ళండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. మంచిది, ఇది ఒక మాట. ఇంకొక మాట ప్రభు చెప్పాడు. ఏంటంట? మరొక మాట మనం చూసినప్పుడు మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు 28వ అధ్యాయము 18వ వచనం. అయితే వారు యేసు వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఏట సరిగా చదవాలన్నమాట. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి. ఎవరికి బోధించాలి? ఎవరికండి? ఎవరికి బోధించాలి? ఎవరైతే నమ్మారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి బోధించాలి.
నమ్మిన వారికి బోధించాలి. బోధించి వాళ్ళు ఎలా తయారు చేయమన్నాడు ఇక్కడ అని మనం జ్ఞాపకం చేసినట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నాడండి? నేను మీకు ఏ సంగతులు బోధించిన వాటి అన్నింటిని వారికి నేర్పించాలి. ఎవరికి నేర్పించాలి? ఆ పై వచనంలో చదువుకున్నారు కదా. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి ఏమని జ్ఞాపకం చేశాడు? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడాలని మీ హృదయాల్లో ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని నీ మెల్లని స్వరము ప్రభా నా హృదయంలోనికి రా తండ్రి. నా హృదయంతో నువ్వు మాట్లాడి నా జీవితాన్ని నా కుటుంబాన్ని బాగు చెయ్యి ప్రభు అని ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోవాలని ప్రభు సర్వ జ్ఞాపకం చేస్తున్నాను. తల్ల వచ్చుదాం. పిల్లలు నిశ్శబ్దంగా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు మాతో మాట్లాడు ప్రభు అని. ప్రభు మీతో మాట్లాడతాడు. ఆశ గల ప్రాణములను దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం ఆలకించవు, భూమి చెవికుము, ఇదిగో నేను మాట్లాడబోతున్నటువంటి వాడైనా మాట్లాడే దేవుడైనా మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఎవరైతే ఆయన మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నారు, ఎవరైతే ఆయన మాటలు నా హృదయంలో మాట్లాడాలి ప్రభు అని హృదయాన్ని తెరిచి ఎవరైతే సిద్ధముగా ఉన్నారో వారితో మాత్రమే ఆయన మాట్లాడతాడు. కనుక సిద్ధపాటు కలిగి ఉందాం. నీ పక్కన విషయం నీకు అవసరం లేదు. నీ వెనక ముందున్న వారి విషయం నీకు అవసరం లేదు. నీవే దేవునితో మాట్లాడడానికి ఇష్టపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి ప్రభా కార్యక్రమం అంతటి కృపలో జరిగించారు. నీ బిడ్డలుగా మరొకసారి మీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మేమందరము సిద్ధపడుతూ ఉన్నాం. నేనైతే అల్పుణ్ణయ్యా, మాటలు చేత కాని వాయి నా నోటిని మరుగుపరచండి, నా స్వరమును మరుగుపరచండి. నీ స్వరము ద్వారా మా అందరితో మీరే మాట్లాడమని వినగలిగే చెవి గ్రహించే మనసు, లోబడే స్వభావం మా అందరికీ, నాకును అందరికీ మీ నామములో అనుగ్రహించి నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసునామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్య భాగంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ వారితో జ్ఞాపకం చేస్తున్న ఏమనంటే దేవుని వాక్య భాగం చూసినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలంట? ఏం చేయాలి? సమస్త జనులను. యేసు ప్రభువారు వెళ్ళిపోతూ ఆయన శిష్యులకు ఇచ్చిన ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, దేవుని యొక్క ప్రియమైన ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. ప్రతి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. ఏమిటి ఆ బాధ్యత చూసినట్లయితే సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయండి. సమస్త జనులను, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా పురుషులైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనప్పటికీ వయోభేదము లేదండి. భేదం ఏ పార్టీని ఏమాత్రం లేదు. పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పురుషులని కానీ స్త్రీ అని కానీ భేదమే మాత్రములు లేదు. ఎవరికైనా ఇచ్చిన ఏ అధికారం అన్నది శిష్యులుగా చేరేటువంటి అధికారం. యేసు ప్రభువు తన శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నాకు దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, పరలోకముల అధికారాన్ని ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు, కాబట్టి మీరు వెళ్ళండి. ఈ అధికారంతో చెప్తున్నాను నేను, నాకు ప్రభు ఇచ్చినటువంటి, నాకు తండ్రి ఇచ్చినటువంటి అధికారంతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులను సిద్ధపరచండి, వారందరినీ కూడా మీరు చేస్తారంటే శిష్యులుగా చేయండి. అంటే మనుషులు మొట్టమొదటిగా
దేవుని సన్నిధిలోకి ఎలా మార్చబడాలంటే శిష్యుడిగా మార్చబడాలి, శిష్యురాలుగా మార్చబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు అనేక మంది ఈ సత్యాన్ని జీవించలేకపోతున్నాం మన జీవితాలు. నెగిటివ్ వాళ్ళ దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు యేసు ప్రభువు తన శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులను సిద్ధపరచండి, వారందరినీ కూడా మీరు ఏం చేస్తారంటే శిష్యులుగా చేయండి. చేసి వారికి ఏం చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తండ్రికి పేరుందా? తండ్రికి నామం ఉందా? ఉందా? ఆ నామాన్ని దేవుడు బయలుపరిచాడా? బయలుపరచలేదు. పాత నిబంధనలో నేను యెహోవాను అన్నాడు. యెహోవాను మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడును అనువాడు, నేను ఉన్నవాడును అంతే నా నామం అని చెప్పానండి. పరిశుద్ధాత్మకి ఇంకా నామమే లేదు, మనకు తెలుసు అందరికీ. ఎందుకని? పరిశుద్ధాత్మను ఏమంటాం? పరిశుద్ధాత్ముడు అంటాం, అంతే అంతే. కానీ నామం ఎవరికి ఉంది? పేరు ఎవరికి ఉందండి? యేసు ప్రభు వారికి మాత్రమే నామం ఉంది. కాబట్టి ఈ 3 నామాలు కలిసింది ఎవరంటే యేసునామం అండి. యేసునామం అని మనం ఎందుకంటామో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటామో తెలుసా? దేవుని యొక్క ప్రియమైన ఈ 3 నామాలు కలిసింది ఏకనామం ఏంటంటే యేసునామం, యేసునామం. అందుకే అన్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోని. వీళ్ళ ముగ్గురికి ఒకటే నామం ఉంది. ఆ నామం ఏమిటంటే యేసునామం, యేసునామం. ఆ యేసు నామంలోనికి వారికి ఏం చేయాలంట? బాప్తిస్మము ఇప్పించి వారికి ఏం చేయాలంటే నేను ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతులన్నింటినీ కూడా వారికి మీరు ఏం చేయాలి? గైకొన్నట్లు వారికి ఆజ్ఞాపించండి. ఎవరు శిష్యులుగా చేర్చబడ్డారో దేవుడు ఏ సంగతులు బోధించారో ఆ సంగతులు వారు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. శిష్యుడికున్న బాధ్యత ఏమిటో తెలుసా? నేర్చుకునేవాడే. శిష్యుడికున్న బాధ్యత ఏమిటో తెలుసా? మొట్టమొదట నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఈ బాధ్యతలు గుర్తించలేకపోతున్నారు. సంఘంలో, కుటుంబాల్లో ఈ రోజుల్లో ప్రియమైన వాళ్ళారా నేర్చుకునేటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడు నేర్చుకోవాలి, ఒక తల్లి దగ్గర ఒక ఆడబిడ్డ నేర్చుకోవాలి. తన బిడ్డలు, తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో, తన బిడ్డలు ఏ విధంగా సాకాలో, తన బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డలు ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా వారిని బలపరచాలో, ఏ విధంగా వారిని ఉన్నతముగా తీర్చి నడిపించాలో ఆ తల్లి దగ్గర బిడ్డ నేర్చుకుంటే తన కుటుంబాన్ని నడిపించుకోగలుగుతుందండి. ఒక పురుషుడు కూడా, యవనస్తుడు కూడా మొట్టమొదటిగా తన తండ్రి దగ్గర నేర్చుకోవాలి. రాబోతున్న దినాల్లో ఒక ఇంటి వారికి అయినప్పుడు తన ఇంటిని ఏ విధంగా కాపాడుకోవాలో, తన ఇంటిని ఏ విధంగా బాధ్యతగా నడిపించుకోవాలో ఇదంతా కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఆ బిడ్డలు క్రమపరచబడతారు. సంఘము కూడా ప్రియమైన వాళ్ళారా యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావు అంటే దేవుని యొక్క సంఘం ఎక్కడ నువ్వు కడగబడ్డావో, ఏ స్థలంలో నువ్వు కడగబడ్డావో, ఏ సేవకుడి ద్వారా కడగబడి ప్రభు సన్నిధికి చేర్చబడ్డావో ఆ సేవకుడి దగ్గర దేవుని మాటలు నేర్చుకుంటేనే ప్రియమైన వాళ్ళారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. నేర్చుకునే అనుభవాలు మనకు కావాలి. అదే యేసు ప్రభు వారు తన శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది, సర్వాధికారం నాకు ఇచ్చాడు కాబట్టి తండ్రి ఆ అధికారాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను సిద్ధపరచండి, వారిని సమకూర్చండి, వారిని శిష్యులుగా చేయండి. ఏమైనా వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు చాలామంది ఉన్నారండి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మోషే దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఎవరండి చెప్పండి అమ్మా. మోషే దగ్గర శిష్యుడు ఎవరో తెలుసా? ఎవరండి? యెహోషువ. మీరు నిర్గమకాండాన్ని, లేవియాకాండాన్ని, సంఖ్యాకాండాన్ని, ద్వితీయోపదేశ కాండాన్ని మీరు చదివితే అనేకమైన సందర్భాల్లో మోషే యొక్క చేతుల మీద నీళ్లు పోసిన వాడు అని రాయబడిందండి. అంటే దేవుడు మోషే దగ్గర ఒక శిష్యుడిని పెట్టాడు, నమ్మకమైన శిష్యుడు. ఎవరంటే యెహోషువ. నేర్చుకోవడానికి దేవుడు మోషే దగ్గర ఒక వ్యక్తిని పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా ఆ వ్యక్తి నేర్చుకున్నాడు. మోషే బ్రతుకున్నంత కాలము మోషే దగ్గర దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా తన జీవితంలో నేర్చుకున్నాడు. ఎప్పుడు దాకా నేర్చుకున్నాడు? మనకు అందరూ తెలుసండి.
దేవుడు తనను బయలుపరిచే వరకు కూడా, తనకు బాధ్యతను అప్పగించే వరకు కూడా, దేవుడు తనకు ఒక బాధ్యతను అప్పగించి ఆయన పనులను ఆయన నడిపించే వరకు కూడా ఆయన మోసే దగ్గర నేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఒక మాట చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోసే తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటాడు మోసే, బాబా ఈ పేరు నన్ను తీసుకుంటానంటున్నావు మంచిది, కానీ నన్ను తీసుకుంటే ఈ ప్రజల యొక్క బాధ్యత ఎవరు మోస్తారు ప్రభా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరంటావేంటి, ఇదిగో నీ దగ్గర యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువ నేను ముందుగానే సిద్ధపరిచాను, కాబట్టి నీ చేతులు ఆ యెహోషువ మీద ఉంచుము అని దేవుని వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాను. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో మంచి చక్కటి మాట. ఆ మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆనందమైనటువంటి విషయం అండి. దేవుని యొక్క ప్రియమైన వాటాల పరిశుద్ధ గ్రంథములు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసినట్లయితే ఆ చక్కటి మాట పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాయించి ఉంచాడు. దేవుని వాక్య భాగంలో జ్ఞాపకం చేసినప్పుడు చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదో 32 34వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏమంటే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాట. మోషే యొక్క చేతులు యెహోషువ మీద ఉంచాడు. ఎప్పుడైతే అతడు యెహోషువ మీద ఉంచాడో ఆ సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మోషేని తీసుకున్నప్పుడు అతడు ఇక యెహోషువని జ్ఞానాత్మకుడుగా నింపినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే మరొక ఆ మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం చక్కటి 14వ వచనం చూసిన ఏమని రాయబడింది, మరియు యెహోవా చూడము నీ మరణదినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట నేను చదివినప్పుడు చాలా నాకు ఆనందమైనటువంటి విషయం. ఎందుకనంటే దేవుడు ఆ రీతిగా యెహోషువను ముందుగానే దేవుని సన్నిధిలో సిద్ధపాటు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 31వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలను చదువుకున్నట్లయితే అక్కడ యెహోషువ గురించి అనేకమైన విషయాల్ని దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభువు సన్నిధిలో బలపరచబడాలంటే ఆ వ్యక్తి ఎలాగో తయారు చేయబడాలంటే శిష్యుడిగా చేయబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తాడు. అందుకనే యేసు ప్రభువు తన శిష్యులతో జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇదిగో సమస్త జనులను సమకూర్చండి, వారిని సమకూర్చి మీరేం చేస్తారంటే శిష్యులుగా వారిని చేయండి. ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయాలి. ప్రియమైన వాళ్ళరా, మనము శిష్యులుగా చేయబడాలి. శిష్యులకున్న బాధ్యత ఏమిటి? దేవుడు శిష్యులకి ఇచ్చిన ఆ ఉద్దేశం ఏమిటని మనం చూసినట్లయితే వారు నేర్చుకునేవారుగా ఉండాలి.
దేవుడు ఏ ఏ సంగతులు బోధించారో, ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నారో ఆ ప్రతి మాట కూడా వారు ఏం చేయాలంట? జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది నేర్చుకునే అనుభవాలు లేవండి. నేర్చుకునే అనుభవాలు లేవు. నేర్చుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నేను దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసినప్పుడు కర్తాకుల వెంకన్న గారి దగ్గర కానివ్వండి, కొలమంచల వెంకన్న గారి దగ్గర కానివ్వండి, ఇంకా చాలా మంది పండుగ గారి దగ్గర కానివ్వండి, వారు చెప్తున్నప్పుడు వారి మాటలు వింటూ ఉండేవాడిని. ఆసక్తిగా వారి మాటలు వింటూ వారు ఏం మాట్లాడుతున్నారో, వారి నోటితో ఏం మాట్లాడుతున్నాయో వారి పట్ల నా పట్ల దేవుని చిత్తమే ఉంటున్నది. నేను వారి దగ్గర నేర్చుకుంటూ ఉండేవాడిని. కర్తాకుల వెంకన్న గారు అయితే నన్ను ఎప్పుడు ఒకటే హెచ్చరించేవాడు, నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, ఎక్కడ గోతులో పడతావో తెలియదు, దొంగ భూమిలో పడ్డావంటే లేవలేవు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ మాట అన్నప్పుడు నా హృదయంలో కొంచెం బాధ అనిపించేదండి. కానీ అనుకున్నాడు, ప్రభువా ఈ దైవజనుడి ద్వారా నన్ను హెచ్చరిస్తున్నావు కదా, నా జీవితంలో నేను పడిపోకుండా ఉండడానికి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా అని ఎప్పుడూ అనుకుంటూ ఉండాను. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నేర్చుకుంటే ఒక శిష్యుడిగా చేరి, ఒక శిష్యురాలిగా చేరి ప్రభు పాదముల చేత నేర్చుకునే అనుభవాన్ని సంపాదించుకుంటే దేవుడు నీ పట్ల ఒక నేర్చుకున్న అనుభవాన్ని బట్టి దేవుడు నీ పట్ల ఒక గుడిని కలిగి ఉంటాడు. ఆ గుడిని కలిగి ఉన్నప్పుడు దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, సంఘమందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో పౌలును బర్నబాను నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి మీరందరూ కలిసి ఏం చెప్తారంటే ప్రార్థన చేసి వాడిని ఏం చేయాలి? పంపించాలి. అంతేగాని ఉన్నకాడు ఇంకో సంఘం పెట్టకూడదండి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మానవులు జీవిస్తూ ఉన్నారంటే, ప్రియమైన వాళ్ళ ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనలు కలిగినారంటే చాలా బాధకరమైన విషయాలండి. ఏది సత్యమో ఆ సత్యాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు, ఆ సత్యములో మనుషులు నడవలేకపోతున్నాడండి. ఎంత బాధకర విషయం. మనుషుల యొక్క హృదయాలు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతాం. అందుకనే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మనల్ని బట్టే దేవుని యొక్క నామం ఏమవుతుంది? అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది. దేవుని యొక్క ప్రియబిడ్డ, అందుకనే నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు వారి శిష్యులను హెచ్చరిస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తారు, మీరు సమస్త జనులను సమకూర్చండి, వారిని అందరినీ కూడా ఏం చేస్తారంటే శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి మాట. ఎందుకంటే వారు శిష్యులుగా ఉన్నప్పుడు, వారు నేర్చుకున్నప్పుడు, వారు నేర్చుకున్న అనుభవాన్ని బట్టి దేవుని యొక్క ప్రియబిడ్డలారా వారి ద్వారా అనేక ప్రాంతాలు నేర్చుకున్న అనుభవాన్ని బట్టి ప్రభువులు ఎదగలుగుతారు. నేర్పు లేకపోతే కోతం చేతగాడికి కొడవలు ఇస్తే ఏమవుతుందండి? ఏమవుతుందండి? చేయి కోసుకుంటుంది. అంతేనా? అంతేనండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుని సందులో నేర్చుకునేటువంటి అనుభవం కావాలి. ఈ రోజున నువ్వు 40 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, బాప్తిసం తీసుకొని నువ్వెన్ని సంవత్సరాలు అయిందో నీ జీవితంలో నాకు తెలియదు. నువ్వెన్ని సంవత్సరాల క్రితం నువ్వు బాప్తిసం తీసుకున్నావు నాకు తెలియదు. కానీ నువ్వేం నేర్చుకున్నావు ప్రభు దగ్గర? ఏమి నేర్చుకుని ఏటి ద్వారా నువ్వు దేవుని సందులో శిష్యుడిగా జీవించి నీ కుటుంబాన్ని నువ్వు దిద్దుకోగలుగుతున్నావు? ఈ రోజు అనేక కుటుంబాలు దిద్దబాటు లేకుండా ఉన్నాయంటే కారణం సార్ నువ్వు దేవుని దగ్గర నేర్చుకునేపోయావు. బాప్తిసం తీసుకున్నావు, ప్రభు బిడ్డలు చెప్పుకుంటా, కానీ ప్రభు యొక్క సందులో ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, దేవుని సందులో ఎలా జీవించాలో ఆ జీవిత విధానాన్ని నువ్వు నేర్చుకోలేకపోయావు. ఈ రోజుల్లో చాలా మంది నేర్చుకోకే ఆ మాటలు అనేక మందిని శిష్యులుగా చేయలేకపోతున్నారు. నీ పిల్లలు రక్షించబడలేదంటే, నీ భర్త రక్షించబడలేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభు సందులో నేర్చుకోలేదు. బాప్తిసం తీసుకున్నావు, కానీ ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా ఈ జీవితం విడిచిపెడుతున్నావు. వస్తున్నావు, కూర్చొని వెళ్ళిపోతున్నావు అంతే. కానీ నేర్చుకున్న అనుభవం నీ జీవితం లేదు. ఒకసారి వెంకన్న గారు మాట చెప్తూ అన్నాడు, ఆయన ఎవరో ఉండేవాడట, ఆయన అనేవాడట, రోజు ఏం నేర్చుకుంటారో బయటకు రండి అనేవాడట. ప్రియమైన వాళ్ళ రోజు అయ్యే మాటలు కదా, ఏం నేర్చుకున్నారు మీరు అనేవాడట. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, రోజు అయ్యే మాటలు కాదండి, దేవుడు మనతో నేర్చుకోవాలని ఆ తాపత్రయం మనకు కలిగినప్పుడు దేవుని యొక్క దాసుడి ద్వారా దేవుడే మనతో మాట్లాడతాడు. ఆ నేర్చుకోవాలంటే అనుభవం మనం కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఈ అనుభవం లేదు. ఏదో బాప్తిసం తీసుకున్నాం, నా మట్టుకు నేను ఏదో సేపు అయ్యాను, నేను అయిపోయిన పనులు అనుకుంటా. కానీ దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఒక దినాన్ని నువ్వు నేర్చుకున్నటువంటి నీ దాన్ని నువ్వేం చేయాలంటే అనేకులకు నేర్పేదానిగా ఉండాలి, నీ కుటుంబానికి నేర్పేదానిగా ఉండాలి,
నీ బిడ్డలకు నేర్పేదానిగా ఉండాలి. నీ బిడ్డలకు వాటిని నేర్పి నీ బిడ్డలను కూడా ప్రభు సంఘంలో నడిపించేదానిగా ఉండాలి. ఇది బాధ్యత, ఈ బాధ్యత, ఇది బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. నేర్చుకుంటున్నామా? శిష్యుడిగా ఆయన సన్నిధిలో, శిష్యురాలుగా ఆయన పాదాల చెంత నేర్చుకునే అనుభవం నీకున్నాయా? దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నేర్చుకుంటే నువ్వు నేర్చుకున్న దాన్ని నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. ఎందుకో తెలుసా? యేసయ్య అన్నాడు. లోకారాసు సువార్త 10వ అధ్యాయం అనుకుంటా. లోకారాసు సువార్త 10వ అధ్యాయంలో మార్త మరియ దగ్గరికి యేసు ప్రభువు ఇంటికి వచ్చినప్పుడు మార్త యేసు ప్రభువుని ఆహ్వానించిందండి. యేసు ప్రభువు శిష్యుల్ని ఆహ్వానించింది ఇంటికి. వారందరూ కలిసి ఇంటికి వచ్చారు. యేసు ప్రభువు అందరూ కూర్చున్నారండి. మార్త ఎప్పుడు అనుకుంది, అయ్యో యేసు ప్రభువు వచ్చారు మా ఇంటికి, యేసు ప్రభువు శిష్యులు వచ్చారు, వీరికి మంచి వంట చేయాలి, మంచి భోజనం చేయాలి, వీరికి మంచి ఆహారంతో వీరిని పోషించాలి, మంచి తృప్తిపరచాలనుకుంది. మంచిది ఆలోచన. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడికి పెట్టడము ఆశీర్వాదకరమైన. గిన్నెడు చన్నీళ్ళిస్తే దాని ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఇవ్వడానికి ఇష్టపడతాండి, కానీ ఇస్తే ఆశీర్వాదం అండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, నేను నెలకు 300 రూపాయలు సంపాదించినప్పుడే 30 రూపాయలు తీసి పక్కన పెట్టుకుని సంపాదించాను. అనేక మంది సేవకుల కొరకు నా కష్టాజీతం దశభాగాలు పంపించే దినాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది దైవజనులకి బట్టలు కుట్టించుకోవడానికి పంపిస్తాను. ఎందుకో తెలుసా? గర్వానికి కాదండి, వాళ్ళ ఆశీర్వాదాలు నాకు కావాలండి. ఎందుకో తెలుసా? వారు ఆశీర్వదించబడితే, వారు ప్రార్థన చేస్తే ఆ దీవులు నా కుటుంబానికి వస్తాయి, నా బిడ్డలకు వస్తాయి. కానీ చాలా మంది సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. మార్త ఎంత మంచి ఆలోచన కలిగి ఉందండి ప్రియమైన వాళ్ళదా, ఎంత మంచి ఆలోచన కలిగి ఉందో చూడండి. కానీ ఆ సమయంలో చూసినట్లయితే ఆలోచన మంచిదే, అనుకున్న ఆలోచన మంచిదే, అనుకున్న తలంపు మంచిదే. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆమె లోపలికి వెళ్ళి పని చేస్తూ ప్రారంభిస్తుంది. చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది, చాలా బాధ్యతలు పెట్టుకుంది, ఎన్నో పనులు చేయడానికి సిద్ధపడుతుంది. ఎన్నో రకాల వంటలు, పిండి వంటలు, లేకపోతే ఎన్నో ఆహార పదార్థాలు ఏవేవో తయారు చేయడం ప్రయత్నం చేస్తుంది. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చింది మరియా? యేసయ్య చెబుతూ ఉంటే ఆయన పాదాల చెంత కూర్చొని వింటా ఉంది. ఈలోగా లోపలి నుంచి వచ్చింది అమ్మగారు. వచ్చి ఇక్కడ చెల్లినమో కింద కూర్చోవడం చూసింది, యేసు ప్రభువు చెప్పడం చూసింది. ఈ రెండు చూసినప్పటికీ ఆమె హృదయంలో ఎవరు ప్రవేశించాడంటే సాతానుడు ప్రవేశించాడండి. కొంతమందికి ఈ ఏదైనా సందర్భం చూసినప్పటికీ సాతానుడు లోపల దూరేస్తాడనమాట. ఎక్కడ దొరుకుతామని చూస్తాడు సాతానుడు. అది మన లక్షణం ఏంటో తెలుసా? ఎక్కడ అవకాశం దక్కుతుందని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. అందుకే నా గురించి ఎప్పుడు మాట్లాడుతుంది, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. అదికున్న పని ఏంటి తెలుసా? తిరగలాడడం. ఎక్కడ దొరుకుతారా, ఎవరెక్కడ దొరుకుతారా, ఎవరిని ఏ దూరంగా పాడు చేయాలా, ఏ కుటుంబాన్ని ఏ విధంగా పాడు చేయాలా, ఏ సంఘాన్ని ఏ విధంగా పాడు చేయాలా, ఎవరికి నెమ్మది లేకుండా చేయాలా, ఎవరి జీవితాన్ని పాడు చేయాలా, వీడి ద్వారా ఎంతమందిని పాడు చేయాలా, వీడి ద్వారా ఎంతమంది పాడు చేయాలా అని ఎప్పుడు కూడా తిరుగులాడుతూ ఉంటారు. వీడి బాధ్యత అదండి, ఇది పరిస్థితి అదండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఎక్కడి నుంచో వచ్చింది అమ్మగారు. వచ్చి వెంటనే ఈ సన్నివేశాన్ని చూసింది. యేసు ప్రభువు అంది, ప్రభువా ఇదిగో నేను ఎంత కష్టపడుతున్నాను చూసావు కదా, వంటగదిలో చెమటలు కారిపోతున్నాయి, ఇన్ని వంటలు చేయడానికి బాధ్యత పెట్టుకున్నానే, ఇదిగో ఈమె నా చెల్లెలికి కూర్చొని ఒక్క మాటను వెళ్ళి నీ అక్కడికి సాయం చేయమని చెప్పొద్దా అని ఆమె తొందరపాట్లు మాట్లాడటం ప్రారంభించింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఏం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. తొందర పనికి రాదండి. తొందర పనికి వస్తే నా ప్రియమైన వాళ్ళరా, తొందర ఉందా మన జీవితాన్ని నష్టంలో తీసుకెళ్తుంది. తొందర మన జీవితాన్ని ఉండకూడదు, నష్టంలో తీసుకెళ్తుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, అవసరమైనది ఒక్కటే, మరి అది సంపాదించుకుంది, మరి అది ఎంత మాత్రం ఎవరు తీసుకుంది. నా ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి. దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు నేర్చుకుంటే అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరండి. ఈ రోజు చాలా మంది చూడండి, ఈ రోజు ఎందుకు ప్రభు సన్నిధికి దూరం అయిపోయారు? ఒక దినము దేవుని చెంత గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమా నాశనమా? చెప్పండి, శ్రేష్టమా ఆశీర్వాదమా? శ్రేష్టము. ఆశీర్వాదాలు వస్తాయండి. కానీ ఈరోజు ఎంతమంది అండి ఏవో పనులు పెట్టుకొని ఏవో సాకులు చెప్తూ మీ పిల్లలు కానివ్వండి, మీ భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, ఎంతమంది అండి దేవునికి దూరం అయిపోయారు. నేను అనకూడదు కానీ అనటంతా నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఈ భయంకరమైన వైరస్ ఎంతమంది తాకుతూ ఉందండి.
చచ్చిపోతున్నారని ఎంతోమంది అండి. ఏ పట్టుకెళ్తారు కూడా కోట్ల రూపాయలు లోకంలో పడేసే వాళ్ళు ఎంతమంది లేదండి. ఉన్న ఆస్తుల్ని విడిచిపెట్టి పోయే వాళ్ళు ఎంతమంది లేదండి. ఎందుకంటే దౌర్భాగ్యమైన ఈ లోక సంబంధమైన ఆశ కొరకు పరిగెత్తాం. అవసరమా? అవసరమండి, అవసరమండి. ఆలోచన చేయండి. అవసరం లేని దాని కొరకు, అవసరం లేని దాని కొరకు ఎందుకు ప్రయాస, ఎందుకు తొందరపాటు? ఎందుకంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని పాదాలు విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిలో పరిగెత్తడం. లోక సంబంధమైన వాటిని ఎన్ని కోట్ల రూపాయలు పోగు చేసి నీ పిల్లలకి ఇస్తే రేపు పొద్దున బాగుపడతాను గ్యారంటీ ఉందా నీకు? నీ పిల్లలు బాగుపడతాను ఆశ నీకుందా? ఆశ లేని వాటి వరకు ఎందుకు నీ పిల్లలు పాడు చేస్తావు? నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు. ఆశతో దేవుని యొక్క సన్నిధిలోను గడిపితే, ఆయన పాదాలు చెప్తా సమకూర్చమని ఆయన దగ్గర నేర్చుకుంటే, ఒక శిష్యుడిగా శిష్యురాలుగా ఆయన పాదాలు చేత నేర్చుకుంటే ఆ అనుభవము నీ బిడ్డలు నేర్పుతుందండి. నీ బిడ్డలు బలపరుస్తుంది. నువ్వు నేర్చుకున్న మాటలు నీ హృదయంలో నీ బిడ్డలకు వస్తాయి. నువ్వు నేర్చుకున్న మాటలు నీ బిడ్డలు ప్రభావితం చేస్తాయి. నీ బిడ్డలు ప్రభుత్వం నడిపిస్తాయి. ఒక దినాన్ని వారు ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఒక మంచి మార్గాన్ని వేసిన తల్లిగా తండ్రిగా ఒక సహోదరుడిగా ఉండగలుగుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఎందుకోనండి నేనైతే చాలా బాధపడతాను. నా ప్రియమైన వాళ్ళ, నేను రక్షించబడిన తర్వాత నా జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ప్రభు సన్నిధిలో ఉండలేదండి. నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉండే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేసేది, ప్రభువా ఎన్ని సంవత్సరాలు, ఇంచుమించు 25 సంవత్సరాలు నీతో నేను కలిసి జీవించడానికి నాకు సహాయం చేశావు. ఇంకా నాకు ఎంత సమయం ఇచ్చావు నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చనిపోయే వరకైనా ఎప్పుడు కూడా ఒక్క దినము కూడా ఒక్క సమయము కూడా నిర్లక్ష్యముగా నా జీవితంలో ఉండకూడదు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియపిల్లలు, నా పిల్లలు పడుకునే ఉంటారు కానీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా పిల్లలు నిద్రపోతూ ఉంటారు కానీ నేను లేచి ప్రభుత్వనే ఉంటాను. ఎందుకో తెలుసా? ఆయన సహవాసం నాకు కావాలి. నా బిడ్డలు ఆధ్యాత్మిక ఎదగాలంటే, నా కుటుంబం బలపరచబడాలంటే, నా కుటుంబం అనేకులకు సాక్షిగా జీవించాలంటే నేను ప్రభువులో ఉంటాను. ప్రభువులో వచ్చాను. నేను ప్రభుత్వ అదే అంటాను, ప్రభు గాడిదలంటే వాడిని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నిజమేనండి దేవుని యొక్క ప్రియపిల్లలు. తొందరపాటు జీవితాన్ని ఈ దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వరకు పరిగెడితే ఒక దినాన్ని అవేవి కూడా మనం వెంట రావండి. దేవుని యొక్క ప్రియపిల్లలు, ఈ రోజున ఈ భయంకరమైన వైరస్ రాబోతున్న దినాల్లో ఇంకెంతమందికి వస్తుందో తెలియదండి. ఎక్కడ వస్తుందో తెలియదు. మనకు కూడా రావచ్చేమో. పరిస్థితులు బాగోలేదండి. ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, మన చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఆవరించింది, మన గ్రామాల్లో కూడా ఆవరించిందండి. ఎప్పుడు ఎక్కడ ఎవరికి వస్తుందో తెలియదు, ఏ పరిస్థితులకు వెళ్తామో తెలియదు. కానీ దేవుని యొక్క ప్రియపిల్లరా, దేవుని దగ్గర మనం నేర్చుకొని మన హృదయాలు ప్రభువులో కట్టుకుంటే, ప్రభువులో మనం జీవించగలిగితే, నా ప్రియమైన వాళ్ళారా, మన ద్వారా మన కుటుంబాలు కట్టుబడతాయి. మన ద్వారా మన బిడ్డలు రక్షించబడతారు. మన ద్వారా మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాయి. ప్రభువు కోరుకునేది అదే. ప్రభు కోరుకునే మాట ఇది. నా ప్రియమైన వాళ్ళ, నా మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ దయచేసి నేను ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి. కానీ మీరందరూ కూడా ప్రభు బిడ్డలుగా, ప్రభు సాక్షులుగా, నమ్మకమైన కుటుంబాలుగా, మీకు ఇచ్చిన కుటుంబాలను ప్రభువులో పెంచుకోవాలనే ఆశ ఆలోచన నా హృదయాల్లో దేవుడు నాకు బాలాన్ని నాకు పెట్టాడు. కాబట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ లూకాసు సువార్త 10వ అధ్యాయం అనుకుంటా, 10వ అధ్యాయం 13వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే మార్తా మరియల యొక్క జీవితాలు మనకు జ్ఞాపకపడతాయి. కానీ యేసయ్య అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, విశాలపడుతున్నావు. కానీ అవసరమైనది ఒక్కటి, అది మరియ సంపాదించుకుంది. ఆమె యొద్ద నుండి అది ఎవడను తీసుకుని. దేవుని యొక్క ప్రియపిల్లారా, ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినే అనుభవాన్ని, ఆ గొప్ప ధన్యతను మీరు సంపాదించుకోనండి. అది ఎవరు మీ యొద్ద నుండి తీసివేయడానికి అవకాశం ఉండదు. ఒక దినాన్ని అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ బిడ్డలను అభివృద్ధి పరుస్తుంది. మీ కుటుంబాన్ని విస్తరింపచేస్తుంది. మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిని పొందుకుంటారు. దైవజనులుగా దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే ఈ మాటలు విశ్వసించి మీరు మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ప్రభు సాక్షులుగా జీవించడానికి, ప్రభు శిష్యులుగా, ప్రభు బిడ్డలుగా ఆయన పాదాలు చేత నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? వారందరూ కూడా రాబోతున్న దినాలు వారి బిడ్డలు ఉన్నతమైన స్థితి ఎదగలుగుతారు. లేకపోయినట్లయితే నా ప్రియమైన వాళ్ళ, ఎంత మాత్రమో దేవుడు లేదండి. లోకంలో ఒకవేళ ఉన్న రాబోతున్న దినాలు ఇంకెంత భయంకరంగా ఉంటాయో తెలుసా? ఎంత గడ్డు కాలం వస్తుందో తెలుసా? ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు పరిస్థితులు చూస్తేనే ప్రపంచమంతా కూడా ఆర్థికంగా నలిగిపోయిందండి. ఆర్థిక వనరులన్నీ కృంగిపోయాయండి. ఆర్థిక వనరులు ఏమీ లేవండి. ప్రియమైన వాళ్ళ, ఒక దినం రాబోతుంది, మనుషులు కొట్టుకు తినే రోజులు రాబోతున్నాయి. ఆ దినాల్లో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఒక శిష్యురాలిగా ప్రభు పాదాల చెంత, ఒక శిష్యుడిగా ఆయన పాదాల చెంత చేరి ఆయన మాటలను హృదయం అనే పలక మీద ముద్రించుకొని నీ పిల్లలను ప్రభు సందు నేర్పించి వారికి నీ పాఠాలు నేర్పించి ప్రభు బిడ్డగా ప్రభు సాక్షిగా నీకు తమ వర్ధిల్లాలని అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించనుగాక. ప్రార్థన చేసుకుందాం. వీరినటువంటి వారు లేచి ఒక్క నిమిషము లేకపోతే ఉన్న ప్రాణంగానే మోకరించైనా మీ హృదయాలు ప్రభుకు అప్పగించుకునండి. ఈ సమయంలో ప్రభావ నాతో కూడా నేర్పి ప్రభావ నడిపించు ప్రభావ. నా కుటుంబానికి ప్రభావ ఒక సాక్షిగా, నా పిల్లలకు ఒక సాక్షిగా, నా పిల్లలకు ఒక మంచి మార్గంగా తల్లిగా నడవడానికి ప్రభావ నాకు నేర్పయ్యా. నీ సన్నిధిలో ఎవరిని కలుసుకోవాలో అటువంటి మార్గం నాకు బోధించి ప్రభువా నడిపించు ప్రభువా అని ఒక్కసారి హృదయాన్ని ప్రభు ఎత్తి పడుతుంటే ప్రభు నిజమైన అనవసరంగా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం ప్రభుని అప్పగించుకున్నాం. నేర్చుకున్నాం ప్రభు పాదాలు చెప్తాను. నేర్చుకునే అనుభవాన్ని కలిగిన దేవుడు నేర్చిస్తాడు. తండ్రి నా తమ్ముడాన్ని నేర్చిస్తాడు. నా తండ్రి నేర్చిస్తాడు. దేవుడు హెచ్చరించబడాలని కోరుకుంటే నేర్చుకునే అనుభవం కావాలి. నేర్చుకునే అనుభవం కలిపి దేవుడిని నేర్చేస్తాను. ఇష్టపడతావు 40 సంవత్సరాలు యెహోషువ నేర్చుకున్నాడు. అప్పుడు బిడ్డ మోసే దేవుని కబడి పెట్టారు. నేర్చుకోబట్టే మోసే ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో యెహోషువ కూడా దేవుని గొప్ప కార్యాలు చేశాడు. నేర్చుకున్నాం. నీ కుటుంబం బలమైన కుటుంబంలో ఉండాలంటే, నీ పిల్లలు బలమైన వారిగా ఉండాలంటే నేర్చుకునే అనుభవం నీకు కావాలి. నేర్చుకున్న ప్రభు పాదాల పట్టుకొని మహాపరిశుద్ధులైన మాటని మహోన్నత నాణ్యత దాచించిన గొప్ప దీవెన ప్రభు జీవితాలను పొందుకొని మా పిల్లల జీవితాలను సంపాదించుకొని నీ సాక్షులుగా జీవిస్తాను. నీ గొప్ప కార్యాలు మా కుటుంబాలు జరిగించండి తండ్రి. మీకే ఉన్నదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం ఎంతమంది పిల్లలు ప్రభు నేర్చుకోవాలన్న తపన, నేర్చుకోవాలని ఆశ కలిగి జీవిస్తున్నారు. అందరినీ ప్రభు నీ పాదాలకు అప్పగిస్తున్నాను. కృపల వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ పాదాల చెంతగా చేరి ప్రభు ప్రతి రాత్రి ప్రభు ప్రతి పగలు ప్రభు నీ పాదాలు పట్టుకుని సమయం దొరికినప్పుడల్లా ప్రభు నీ పాదాల చెంతగా చేరి ప్రభు నేర్చుకుంటూ ప్రభు నీ మాటల్లో ప్రభు నీ యొక్క సన్నిధిలో ప్రభు ఆనందాన్ని సంతోషాన్ని నేర్చుకుని వారి కుటుంబాలను నీలో నడిపించుకోవడానికి గొప్ప మాదిరి కలిగినటువంటి తల్లిగా, తండ్రిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బహుళగా నీకే వందనాలు. వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్న మాటలు వాళ్ళ దీపని పలక మీద ముద్రింపచేయండి. నిరంతరంగా హృదయాలను ఫలించడానికి ప్రభు రాబోతున్న దినాల్లో మా సంఘము ప్రభు అనేక సంఘాలకు ఒక మాదిరికమైన సంఘముగా ప్రతి యవనస్తులు, ప్రతి యవన పిల్లలు ప్రభు చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు ఒక మాదిరికమైన జీవితాన్ని ప్రభు వారి కుటుంబాలకు ఒక మాదిరికమైన బిడ్డలుగా వారి వృద్ధులను నీ గొప్ప కార్యాలు జరిగించుకుని అనుకునే నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నేను చేసిన మేళ్ళన్నిటి పెట్టి వందనాలు స్తోత్రాలు. రాబోతున్న దినాలు ఇంకా వణికూరు నీ పాదాల చెంత మేమందరము నేర్చుకుని నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే వైపోగలమని ఇంకా ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీరే దీవెనకరంగా జరిగించమని బిడ్డలు తీసుకొచ్చిన 16 ఆస్వాదించి 300 దీవెనాస్త్రాలు ప్రభావ బిడ్డల కుటుంబానికి సమృద్ధిగా ప్రకాశించిన బాల్యకరమైన బిడ్డల ప్రభావ సమృద్ధిగా ఈ నామంలో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. Yeah.
దేవుని సహాయంబు చేసిన యేసువా ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. మహాపరిశుద్ధులైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు. ఎంతవరకు నీ బిడ్డలుగా మేమందరం నీ పాదాల చేత కూడి ఉన్నాము తండ్రి. మీరే ప్రభువా నిన్ను స్తుతించడంలో ఆరాధించడంలో నీ శరీరంలో రక్తంలో జ్ఞాపకం చేసుకున్నట్లు మీరు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా రీతిగా సహకారం అందించిన ఎవరి బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి. వారి యవ్వన కాలంలో ప్రభావ నీ పరిచర్యలు అనేక విషయాల్లో ఇంకా సహకారులుగా ఉండడానికి సహాయం చేయండి. దేవా నేర్చుకుంటూ ప్రభువా నీ సంఘం ఒక దినాన్ని వారి కుటుంబాలకు రావాల్సిన ప్రతిఫలమును దీవెనాశీర్వాదాలను వారు సమృద్ధిగా పొందుకోవడానికి ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్కరు వెళ్తుండడానికి సహాయం చేయండి. చేరిన బిడ్డలందరూ ప్రభా ఇక రాబోతున్న బిడ్డలకు అనేక మంది బిడ్డలకు ఒక మాదిరికరమైన బిడ్డలుగా ప్రభా వీరి కుటుంబాలను జీవించడానికి సహాయం చేయండి. మాటలు వారికి నడవడికలు ప్రతి విషయంలో ప్రభా నేర్చుకుంటూ ప్రభా ఏది అవసరమో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదు ఇవన్నీ కూడా ప్రభా ఆ పిల్లలందరూ నేర్చుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపను బలపరచండి ప్రభా. ఎంతవరకు ప్రభా మీ ఆత్మ సంచారముని స్థలములు వచ్చి మీ ఆత్మ దర్శనము ద్వారా మీరు మాతో మాట్లాడాలి ప్రభా. నీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మా కుటుంబాలను బలపరచండి, మా ఆత్మీయ జీవితాలను బలపరచండి తండ్రి. నీ సాక్షులుగా నడుచుకోవడానికి తండ్రి ఎరిగించబడిన వారు మా యొక్క దీపాన్ని ప్రభు కొంచెం కింద మంచమ కింద పెట్టడు కానీ దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే అనేకులకు అది ఎరిగించబడాలని. అలాగే ప్రభు నేర్చుకున్న బిడ్డలు అనేకులకు ఒక మాదిరికరముగా వారి బిడ్డలకు ఒక మాదిరికరముగా వారి కుటుంబానికి ఒక మాదిరికరముగా ప్రతి ఒక్కరు జీవించే వాక్యము దయచేయండి. నీ కృపలో బలపరచండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీ పాదాలను అర్పిస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క బలహీనతలు మీ రక్తము చేత కడగండి. సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి. వ్యాధుల్లో ఉన్న వారిని రక్షించండి తండ్రి. మీ రక్తము చేత స్వస్థపరచండి. ఆయా సమస్యల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు పెడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా వారి యొక్క ప్రతి విజ్ఞాపన ప్రభా నీ పాదముల చేత ఎత్తుపట్టుకుంటున్నాను. కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కార్యాలను జరిగించండి. అయ్యా నీ బిడ్డలు ఎంతమంది ఏ అవసరతలకు ప్రార్థన చేస్తున్నారు వారి ప్రతి అవసరత నీ నామములో తీర్చబడను కాకని ప్రకటిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు జరిగించండి. వివాహాలు కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అయ్యా ఏ ఉద్యోగముల కొరకు ప్రతి అవసరం కొరకు ప్రార్థిస్తున్నారు వారి ప్రతి అవసరత నీ నామములో తీర్చండి తండ్రి. నేను ఆశలుగా ప్రేమించి ప్రభు దేవా నిన్ను చంద్రులిస్తుందని ప్రతిఫలం పోగొట్టుకోనని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా దేవా శ్రేష్టమైన వాటితో అనేక మంది బిడ్డలు దేవాన్ని గణపరుస్తూ ఉండగా వారికి రావాల్సిన ప్రతిఫలం దీవెనాశీర్వాదాలు వారికి సమృద్ధిగా దయచేయండి. ఈ సమయంలో ప్రభా మరొకసారి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా అనేకులకు మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చి మీరే మహిమ పొందమని తిరిగి మా గృహాలకు వెలుచుండగా మీ దీవులతో పంపించి మీరే ఘనతామై మా ప్రభావాలు పొందమని తీసుకురాబడిన పలహారముల కుటుంబాన్ని కూడా పిల్లలేసిన కానుకలను కృతజ్ఞత అర్పణలను దేవ మేక ప్రతిష్ట పిల్లలందరినీ ప్రభావ కృతజ్ఞత అర్పణలను ఫలములను ప్రభావ ఎంతమంది ప్రతిష్ఠితులు అందరినీ ప్రభావ నీ కృపా పాదములకు అప్పగిస్తూ ఉంటాయి. దీవించి ఆస్వాదించి ఆధ్యాత్మిక వాళ్ళు ఎదిగింపచేస్తే నేను ఆఖరి వరకు సిద్ధపరచండి.
తిరిగి మమ్మల్ని హక్కులుచుండగా మీ దీవులతో పంపించండి ప్రభా. రాబోతున్న రాత్రికాల కోరికలన్నింటినీ దీవెనకరంగా మార్చి, ఇది ఆస్వాదకరంగా మార్చి అనేక మంది బిడ్డలు ప్రభాని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో నేను స్తుతిస్తూ ఆరాధించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా, తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాతో వచ్చి వారమంతా మీ రెక్కల చాటు, మీ కాపుదలు, మీ భద్రతలో ప్రభావ మమ్మల్ని ఏ శరీరము ఏ వ్యాధి మమ్మల్ని తాకకుండా ప్రభావ మీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి సంరక్షించి నీ కృపలో దీవించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ప్రార్థించబడిన ప్రతి అంశములకు తీసుకురాబడిన ప్రతి అర్పణకు విడుదల కానుకలకు కృతజ్ఞత అర్పణలకు ప్రథమ ఫలములకు కార్యక్రమంలో పాలుపంచుకొని యవనస్తులుగా సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఇలా ఉన్న సకల పరిశుద్ధులకు ఈ పర్యంతలకు సదాకాలము తోడేడు నడిపించును గాక. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృప ఆయన బిడ్డలుగా వర్ధిల్ల చేయును గాక.